సునాద స్వరము సెప్టెంబర్ 10. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ద్వారా ఆశీర్వదింపబడే వారి జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయో ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి మనము నివసించే గృహములు క్షేమంగా ఉంటాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదని బయలుపరుస్తున్నాడు. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడతారో వారు శాంతితో సమాధానముతో జీవిస్తారు. క్షేమమును దేవుడిస్తాడు. ఎటువంటి పొరపాట్లు కానీ పాపములో పడిపోకుండా దేవుడు కాపాడి రక్షిస్తాడు. అంతేకాకుండా 25-26 వచనాల్లో చదివినప్పుడు నీ సంతానం విస్తారమగునని సంతానం గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి కుటుంబకులందరూ కూడా భూమి మీద పచ్చికవలే విస్తరింప చేస్తానంటున్నాడు. మరి దేవుని చేత ఆశీర్వదింపబడ్డప్పుడు మన సంతానం విస్తారంగా దీవించబడుతుంది. మరి మనము దీర్ఘాయుష్షు కలిగి ఉండి మరి ధాన్యం పనులు ఏ విధంగా సమయంలో ఇల్లు చేరుతాయో అదేవిధంగా మనము దేవుని సన్నిధికి చేరుతామని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళన్నీ కూడా పొందుకుంటారు. ఇంటిలో శాంతి సమాధానం క్షేమం ఉంటుంది. కుటుంబం విస్తరింపబడుతుంది. పిల్లలు దీవించబడతారు. మరి ఆయుష్ ఆరోగ్యం కలిగి దేవుని సన్నిధిలో మనం చేరుతాం. అందుకనే ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, దేని విషయం చింతించొద్దు. మరి ఆహారం గురించి కానీ వస్త్రముల గురించి కానీ చింతించకుండా మొదట మరి ఆయన రాజ్యము ఆయన నీతిని మొదట వెతికినప్పుడు మనకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పాడు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి అన్నీ తెలుసు. మనకి ఏది కావాలో అన్నీ కూడా మనకు సమకూరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుణ్ణి మొదట వెతుకుదాం, ఆయనను ఆశ్రయిద్దాం. అప్పుడు మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఆయన ఇస్తాడు. మన కుటుంబమును దీవిస్తాడు. మన ఇంటిలో శాంతి సమాధానాన్ని కలగచేస్తాడు. మనకు ఆయుష్ ఆరోగ్యము క్షేమాన్ని ఇచ్చే దేవుడు. మరి పాపంలో శాపంలో పడిపోకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారింటిని దీవించండి, క్షేమమును అనుగ్రహించండి, వారి సంతానమును విస్తరింపచేయండి ప్రభువా. అందరికీ ఆయుష్ ఆరోగ్యం క్షేమమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.